బొల్లిబాబు గారికి పావలా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. అయ్యా బొల్లిబాబు గారు, మా పావలా పవన్ కళ్యాణ్ని తలపైన ₹1 పెట్టినా గాని 1 పైసా కూడా కొన్నారట. మరి మీరు ఎన్ని కోట్లకు కొన్నారు, లేకపోతే ఎన్ని పైసలకు కొన్నారో ఒక్కసారి చెప్పండి బాబు. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే 1 పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పళ్ళు రాలిపోతాయి. 1 పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. డాక్టర్ గారు, ఇలాంటి వ్యక్తులపై మీ బిహేవియరల్ అనాలిసిస్ ఏంటి? ఇది ఒక సైకలాజికల్ డిసీజ్. దీన్ని బైపోలార్ ఆండ్రో సిండ్రోమ్ అంట. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే 1 పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. పావలా గారు, మీకు సిగ్గు లజ్జ ఉంటే ఇక బొల్లిగాడితో ఉండరు. ఎంత అవమానించా కూడా ఎలాగ నిలబడ్డారండి ఒక నిండు సభలో. అలా నిలబెట్టి మిమ్మల్ని పావలాకి కనీసం 1 పైసా కూడా కొన్నట్టున్నారు. మీకు బాధగా లేదా? పోనీలే, చదువు గురించి చెప్పు. ఇష్టం చదువు అండి, నాకు ఇష్టం చదువు అండి. టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా. అబ్బా, చంపేశారు. పావలా, నీకు టీచర్లు చెప్పే చదువెందుకు నచ్చుతాదిరా? నీకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమంటగా, అందుకే నీకు చదువు ఎక్కదురా. నీకు చదువు ఎందుకు ఎక్కుతుంది? టీచర్లు చెప్పకూడదు నీకు. బట్టలు ఇప్పేసుకొని చదువు చెప్తే నీకు బాగా ఎక్కుతుందని అందరూ అంటున్నారు. పావలా, చదువు బై చాయిస్ ఆపేశాను. నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు. నీకు అదే ఎక్కువ అని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను. రే పావలా, నువ్వు 10th క్లాసే పాస్ అవ్వలేదు, దొంగ సర్టిఫికెట్ పెట్టావట. పైగా ఎలక్ట్రానిక్స్ చేశాను, కంప్యూటర్ సైన్స్ చేశాను, బొచ్చు చేశానంటావు. ఇవన్నీ ఎక్కడరా? బాత్రూమ్ లోనా, బెడ్రూమ్ లో చేసావా? నాకు డౌటే, నువ్వు బాత్రూమ్ కోర్సులన్నీ చెప్తున్నావురా. టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా. నీకు టీచర్లు చెప్పే చదువు ఎందుకు ఎక్కుతాదిరా పావులా? బట్టలు ఇప్పేసుకుని క్యాబరే డాన్స్ చేసే చదువు అయితే బాగా ఎక్కుతుందా? అది సరే గాని నువ్వు భగత్ సింగ్ గురించి ఏం చదివావో కొంచెం సవివరంగా నాకు చెప్పురా. ఏదో అమెరికాలో ఏదో వాగావంటే ఎప్పుడో. నేను ఎందుకు మీకు ఇంత కష్టపడిన తపన పడుతున్నానంటే, మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకుని చచ్చిపోయాడు. ఇంటెలిజెంట్ ఫెలో. ఒరే పావరా, ఏ పుస్తకంలో చదివావురా? భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నావు. నువ్వు చదివిన చదువు ఇదేనారా? ఎన్నో బుక్స్ చదివానంటావు, ఇదేనారా? ఏ బుక్ లో చదివారా ఎదవా? ఆయన్ని బ్రిటిష్ వారు ఉరి తీశారా? లుచా మాటలు మాట్లాడకు. తెలిస్తే తెలిసినట్టుండరా, లేకపోతే మూసుకొని ఉండరా. త్యాగాలు చేశారు ఒక్కొక్కళ్ళు. యువతను త్యాగం చేశారు, ఎంత మంది వాళ్ళ సర్వస్వం త్యాగం చేశారు. ఐ వాంట్ యు టు రీడ్ బయోగ్రఫీస్. ఒకసారి ఫ్రీడమ్ స్ట్రగుల్ చదవండి, దెన్ యు విల్ అండర్స్టాండ్. ఒరే పావలా, ఓవర్ యాక్షన్ ఆపేరా. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా నువ్వు. అందరినీ మళ్ళా చదవమంటున్నావు. ఆ పుస్తకం మీద ఇవ్వరా, నేను కూడా చదువుతాను. నీ బతుకు చెడా. మన కంటెంపరీ పొలిటికల్ క్లాస్ ఎన్ని తప్పులు చేస్తుందో మనకు అర్థం అవుద్ది. అప్పుడు కానీ మార్పు రాదు. ఒరే క్వార్టర్ నాలెడ్జ్, బల్బు ఎవడు కనిపెట్టాడో చెప్పరా? నీకు బాగా తెలుసంటగా, నీ దగ్గరే ఉన్నాడంటగా బల్బు కనిపెట్టేటప్పుడు. బాత్రూమ్ లో ఫస్ట్ బల్బు పెట్టి నీకే వెలిగించాడంట కదరా. చెప్పురా, ఎలా కనిపెట్టాడో వింటాను. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు 1000 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు ఆయన అందేంటంటే, ఒరే పావలా, బల్బు కనిపెట్టేటప్పుడు నీ దగ్గరికి వచ్చి చెప్పాడారా? ఏం చెప్పాడరా? ఎన్నిసార్లు నా పోటీ చేయి, ఓడిపో, ఏం ప్రాబ్లం లేదు, సిగ్గు లజ్జ లేకుండా తిరగమని చెబుతూ బొల్లిగాడి సంక నాకుతూ ఉండమని చెప్పాడా? పొత్తులు పెట్టుకుని బాగా మొక్కజొన్న పొత్తులు తెచ్చుకొని తినమని చెప్పాడా? ఎన్ని కోట్లు దొబ్బావురా నువ్వు ప్యాకేజీ బొల్లిగాడి దగ్గర? జనరల్ గా అందరికీ పుష్కరాలు 12 సంవత్సరాలకోసారి వస్తుంది, కానీ నీకు మాత్రము ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలే కదరా. పుష్కరాల్లో బాగా ప్యాకేజీలు దొబ్బి బొల్లిగాడి నెత్తినెక్కి తిరుగుతున్నావు కదరా, సిగ్గిడిచి పెట్టి. హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బ్, దట్స్ వాట్ సెట్. ఫెయిల్యూర్ కి ఆయన పెట్టుకుంది అది, ఇలా కాదు ఇంకోలా చేయాలని. అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను. మనిషి జన్మ ఎత్తిన వాడెవడైనా సిగ్గుపడతాడురా? నీకు సిగ్గు లజ్జ ఉండదు, ఎప్పుడో ఇడిచిపెట్టేశావు. ఎన్నిసార్లు ఓడిపోయినా నీకు సిగ్గు రాదు కదా. నీ బతుకంతా ప్యాకేజీలు దొబ్బడం అయితే నీకు సిగ్గు ఎక్కడుందిరా? నీ వంశమే అటువంటిది. నీ బతుకంతా అందరికీ అర్థమైంది లేరా 10 సంవత్సరాల నుండి. నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను,
నన్ను కాదని మీరు జగన్ కి ఓటేశారు మర్చిపోను. ఏంట్రా పావలా బెదిరిస్తున్నావు? బెదిరిస్తే ఓట్లు రావురా. అడుక్కుంటే కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని గడ్డాలు పట్టుకుంటే ఓట్లేస్తారు. బెదిరిస్తే ఎవడు ఓటేడురా పావలా. తప్పన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను. 2 చోట్ల బాధ లేదు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నైరాశ్యం బాధ ఉండింది. మీరు ఓట్లు వేయండి, 5,000 పడేస్తాం. ఏంద్రా ఓటుకి 5,000 పడేస్తావా? సిగ్గుందారా? నిండు సభలో ఇలా మాట్లాడుతున్నావు, బుద్ధి లేని వేదవా. నీకు అందుకేరా ఇన్నిసార్లు ఓడిపోయినా నీకు తెలివి రాదు. అయినా నీకు గెలిపేందుకులే. మీకు ఏం కోరికలు? ఏంట్రో ఇలా వచ్చావు? కోరికలు తీర్చేస్తావా? నాకు కూడా ఒక 6 పెళ్లిళ్ళు చేసుకోవాలని ఉందిరా. ప్లీజ్ రా, నాకు కూడా ఒక 6 పెళ్లిళ్ళు చేయరా. నా కోరిక తీర్చరా పావలా. భవిష్యత్తుకు 25 సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది, ఏ ఒక్కనాడైనా ఆలోచించాడా? ఒరే 25 సంవత్సరాల గురించి ఎందుకురా ఇప్పుడు చెప్పరా? ఇప్పుడు కూడలేదురు బాబోయ్ అంటేనంట 25 సంవత్సరాల తర్వాత బిర్యానీ పెడతా అన్నాడంట ఒకడు. నువ్వు జ్ఞానం లేదురా నీకు. ఆ బొల్లిగాడి స్క్రిప్ట్లన్నీ చదివి నీ బుర్ర పూర్తిగా పాడైపోయిందిరా. ఒకటే గుర్తుపెట్టుకున్నా, ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీ అంటే నీ బొల్లిగాడు గుర్తొచ్చుంటాడు. బొల్లి గాంధీ గాడు అయి ఉంటాడు రాయుడు. ట్రైన్ లోంచి గెంటి వేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మన పార్టీని నడపలేం, అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం. వారందరినీ స్మరించుకొని ఒరే పావలా, నీకు పూర్తిగా మైండ్ దొబ్బిందిరా. గాంధీ గారిని ట్రైన్ లోంచి తోసేయడానికి నీ పార్టీ నడపడానికి సంబంధం ఏంటిరా? ఏమన్నా ఆయన సత్యాగ్రహం చేస్తే ఏమన్నా నీలాగా ప్యాకేజీ తీసుకున్నారా? నేను పార్టీ నడపలేను, ఏమీ దొబ్బకుండా ప్యాకేజీ అన్నట్టుగా పరోక్షంగా చెప్తున్నావు. ఇప్పుడు ఆయన్ని ట్రైన్ లో తోసేయడానికి నీ పార్టీ నడపడానికి సంబంధం ఏంట్రా? మతి లేని అదవా, అసలు పొంతన లేని మాటలేంట్రా? సరేలే గాని నీ కోసము పాల్ గారు వచ్చారు. అదేరా కేఏ పాల్, మీ బ్రదర్ వచ్చారా? ఏదో మాట్లాడతారంట నీ గురించి. పాల్ గారికి నమస్కారాలు. అయ్యా పాల్ గారు, మీరు సర్వాంతర్యామి, మీరు దైవానుగ్రహం ఉన్నటువంటి జన్మించిన వారు. మీ బ్రదర్ అదేనండి పావలాగాడి ఈ ఎన్నికల్లో గెలుస్తాడో లేడో చెప్పగల సమర్థులు. ఒక్కసారి చెప్పరా ప్లీజ్? బాబు ఆడు గెలిస్తే ఆడు గెలకపోతే ఏంటి పాలుగారు అంత మాట అనేసరి? ఈడు గెలిస్తే అంత గెలవపోతే అంత అన్నారు. ఏమిటండి అంత బాధగా చెప్పారు? అది సరే, ఈడు బయట చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశారట. మీ నోటీసులో ఏమన్నా ఉంటే కొంచెం నాకు కూడా చెప్పండి సార్, నేను వింటాను. మెగా కృష్ణారెడ్డి 4 కోట్లు ఇచ్చాడని ప్రూఫ్ చూపించాను. ఇంకేం కావాలి నీకు? ఎలక్ట్రల్ బాండ్ ఆయన పార్టీయా? ఆయన కోట్లు ఉన్నాయా? మొన్న ఎలక్షన్లో చూసావు కదా, సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి లక్ష్మీనారాయణ జనసేన కలిపి 5 పార్టీలకి 5-6% వచ్చింది. మరి ఓట్లున్నాడైతే మోదీని గెలిపించండి ఎందుకంటాడు? ఆహా, ఎంత చక్కగా చెప్పారు పాల్ గారు. ఈడికి ఓట్లు ఎక్కడున్నాయండి? మీకున్న ఓట్లలో 0.1111% కూడా లేదు పాల్ గారు. మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది. ఇంకా చెప్పండి పాల్ గారు, వింటాను. లోకేష్ను ముఖ్యమంత్రి చేయందని ఎందుకంటాడు? నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని ఉంది కదా. అదే కేఏ పాల్ అయితే, నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది, నేను ఎంపీ అయి సెంట్రల్ మినిస్టర్ అయితే దేశం బాగుపడుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. ఒరే పావలా, బాధపడకురా. ఆ పాలకి పిచ్చి ఉంది కానీ ఏదేదో మాట్లాడతావు. నువ్వేం పట్టించుకోకు, నీ ప్యాకేజీలు చూసుకో. కానీ నువ్వు ఒక్కసారి చేతులు ఎత్తి ఓటర్స్ అడుక్కోరా, చూడాలని ఉంది ఆ సీను. ప్లీజ్ చేతులెత్తాడు, ఆర్థిస్తున్నా, మీ చేతుల్లో ఉంది. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్నండి మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? 10 సంవత్సరాలు ఓపిక నడిపా. 10 సంవత్సరాల నుంచి ఏ పీకావు? ఒక్క ఇంటికన్నా పీకావా? చెప్పరా ప్యాకేజీలు దొబ్బడం. ఇప్పుడే నటించకురా, ప్రజలిక నమ్మర్రా నిన్ను. నడుపుతాను, కానీ నాకు అధికారం ఇవ్వకపోతే ఇంత పోరాటం చేస్తున్నానే. మీరు కొద్దిగా అధికారం ఇచ్చి నన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను ఏ విధంగా పోరాటం చేయగలను? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం.
అన్ని జరుగుతాయి ఏమిటి? రోడ్ల మీదకి వచ్చి ఎంత గింజుకున్నా రే పావలా, ఇప్పుడు నిన్ను ఒప్పుకోవాలరా. రోడ్ల మీదకొచ్చి గింజుకుంటే ఓట్లు పడవురా. ఓటర్స్ ను మెప్పించాలో వారికి ఏం చేస్తామో చెప్పాలరా. ఎంత వీధి పోరాటాలు అవుతున్నాయి తప్ప అవి స్టేట్ క్రాఫ్ట్ స్టేట్ పోరాటాలు అవట్ల. ఈ ఒక్క విషయంలోనూ మాత్రం గొప్ప సావటవరా. అసెంబ్లీలో పంపిస్తే కదా. నేను ఉన్న చోట అసెంబ్లీ సంపూర్ణంగా జనసేనని ఈసారి విజయవంతంగా మీరు మమ్మల్ని అసెంబ్లీకి అడుగు పెట్టేలా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాం. ఒరే పావలా, నువ్వు ఎంత దండం పెట్టి వేడుకున్నా గాని అసెంబ్లీ గేటు కాదు కదా. 1 కిలోమీటర్ వరకు కూడా నువ్వు రాలేవురా. నీ బ్రతుకు అంతేరా. నీ జాతకం అలా ఉందిరా. నీకు ప్యాకేజీలు తప్ప అసెంబ్లీలో అడుగు పెట్టే యోగము లేదురా. అందరికీ నమస్కారము.